మరి యాదవులగడ్డలో మరి ఎన్నడూ లేని విధంగా మా పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన మున్నా రాంబాబు ఇంటి మీద దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది. గత వారం రోజుల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులు, తిట్లతోటి రెచ్చగొడుతున్నప్పటికీ సంయమనం పాటిస్తూ వస్తా ఉన్నారు. మొన్న పసర్లపాడులో నేను వెళ్తే బీరు బాటిల్ వేశారు. ఆ రోజు నేను చెప్పా, నా మీదే కదా వేసింది, నేను చూసుకుంటా, మీరు ప్రశాంతంగా ఉంది, మీరు గొడవలు పడద్దు. ఈ రోజు మాచర్లలో రాంబాబు మీద ఏదైతే జరిగిన దాడి ఉందో ఇది వారం 10 రోజులుగా జరుగుతున్న కుట్ర. ఉపేక్షించే ప్రశ్నే లేదు. చట్టం ఏ పరిధిలో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలో, బుద్ధి చెప్పాలో చెప్తుంది. మాచర్ల నియోజకవర్గంలో యువత ఆలోచించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుంది. తప్పితే ఈ గొడ్డలి పార్టీ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి మీ అందరూ కూడా మీరు తెలుసుకోవడమే కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చదువుకున్న విజ్ఞులు, మీకు తెలుసు వాస్తవాలన్నీ. మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ నాయకుడికి చెప్పదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకంటే ఇందాకే చెప్పా, ఈ ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. మీరన్నా మారండి, వైసీపీ కార్యకర్తలారా, నాయకులారా, మీ ఆలోచన విధానం మార్చుకోండి. లేకపోతే సరస్వతి భూముల కేసులో ఎట్టా ఇబ్బంది పడ్డారో మీ బతుకులు కూడా అట్టానే అవుతాయి. మిమ్మల్ని ఎవ్వడు కాపాడ్డు. చూశారు కదా అనుభవం. ఎన్ని గ్రామాల మీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు 12 సంవత్సరాలుగా గుంటూరు తిరుగుతూ ఇబ్బంది పడతా ఉంటే ఒక్క పూట పిడికడ మెతుకులు పెట్టేలా. అది మీ నాయకుడి నైజం. ఎవరి అవసరాలకి ఆయన రెచ్చగొట్టొచ్చేమో, కానీ మీ విఘ్నతతో మీరు బ్రతకగలిగితే మీరు ప్రశాంతంగా ఉంటారు. గెలుపు ఓటములు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఏ ప్రభుత్వం మంచి చేసింది మనకి, ఏ ప్రభుత్వం మనకి రక్షణనిచ్చింది, ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది, ఏ ప్రభుత్వ హయాంలో మెరుగైన వసతులు, మరి సంక్షేమం జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. 45 రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్రోల్ ధరలు పెరిగినాయి. పాపం ఆ రోజు ఏమైపోయాడో తెలియదు. ఈరోజు 5 రూపాయలు పెరిగిందని చెప్పేసి రోడ్డెక్కి హల్చల్ చేస్తా ఉన్నాడు. అంటే ఏదో ఒక ఇష్యూ కావాలి ఆయనకి. ఏమైపోయినా 45 రూపాయలు పెంచినప్పుడు మిగతా రాష్ట్రాల కన్నా 7-8 రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ అమ్మించిన గనుడు నువ్వు. చరిత్ర మర్చిపోతే మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా మరి మన చేతిలో ఉంది ప్రపంచం, ఆ ప్రపంచంలో చూడండి.